بسم الله الرحمن الرحيم. వారసత్వానికి సంబంధించి ప్రతి హక్కుదారునికి హక్కు అందించాలని ఆదేశిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమని ప్రబోధించారు? వారసత్వపు హక్కులో వీలునామా సమంజసం కాదు. సూరే తౌబాలోని ఏ ఆయతులో నసీ ప్రస్తావన ఉంది? ముప్పై 37వ ఆయతులో. హజ్జతుల్ విదా ప్రసంగంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇస్లాం మూలస్తంభాల గురించి ఏమని ఉపదేశించారు? అల్లాను ఆరాధించండి, 5 పూటల నమాజు చెయ్యండి, రంజాన్ నెలంతా ఉపవాసం ఉండండి, నా ఆదేశాలు పాటించండి, ఇలా చేస్తే స్వర్గంలో ప్రవేశిస్తారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా ప్రసంగంలో సమాజ అసమానతలను గురించి ఏమని ప్రబోధించారు? ప్రజలారా, నిశ్చయముగా మీ అందరి ప్రభువు ఒక్కడే, మీ తండ్రి కూడా ఒక్కడే. వినండి, అరబ్బులకు అరబ్బేతులపై గాని, అరబ్బేతులకు అరబ్బులపై గాని, తెల్లవారికి నల్లవారిపై గాని, నల్లవారికి తెల్లవారిపై ఎలాంటి ప్రాముఖ్యత లేదు, కానీ దైవభీతి కారణంగా మాత్రమే. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హజ్జతుల్ విదా ప్రసంగంలో ఇంకా ఎలాంటి నియమ నిబంధనలు ప్రకటించారు? ఒకటి, ఎవరి పడకపై సంతానం కలుగుతుందో ఆ సంతానం వారిదే, వ్యభిచారిని రాళ్లతో కొట్టాలి, వారి విషయం అల్లాహ్పై వదిలిపెట్టాలి. 2, తన తండ్రిని కాదని వేరే అతని తన తండ్రిగా ప్రకటించిన వాడు, తన యజమానిని కాదని వేరే వ్యక్తిని తన యజమాని అనే బానిస, ఇరువురిని అల్లాహ్ శపిస్తాడు. 3, స్త్రీ తన భర్త అనుమతి లేనిదే భర్త ధనం నుండి ఇవ్వకూడదు, అప్పులు చెల్లించాలి, అరువుగా తీసుకున్న వస్తువులు తిరిగి ఇచ్చేయాలి, కానుకను తిరిగి ఇవ్వవచ్చు, సాక్షి నష్టపరిహారానికి బాధ్యుడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం ముగించే ముందు సహబాలతో ఏమని ప్రశ్నించారు? ప్రజలారా, నేను అల్లా సందేశాన్ని మీ వద్దకు చేర్చానా లేదా? సహాబాలు ఏమని సమాధానం ఇచ్చారు? అవును, మీరు అల్లా సందేశాన్ని మా వద్దకు చేర్చారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆకాశం వైపు వేలెత్తి ఏమన్నారు? ఓ అల్లాహ్, దీనికి నువ్వే సాక్షి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఓ అల్లా, దీనికి నువ్వే సాక్షి అనే వాక్యాన్ని ఎన్నిసార్లు పునరావృతం చేశారు? మూడు సార్లు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సభకు హాజరైన వారికి అప్పగించిన బాధ్యత ఏమిటి?
ఈరోజు చేయబడిన బోధనలు ఇక్కడున్న వారు ఇక్కడ లేని వారి వద్దకు చేర్చాలి. హజ్జతుల్ విదా సందర్భంగా ముకబ్బిర్ తక్బీర్ పలికే విధుల్ని ఏ సహాబీ నిర్వహించారు? ఒక ఉల్లేఖనం ప్రకారం అలీ రజల్లాహు అన్హు, రెండో ఉల్లేఖనం ప్రకారం రబియా బిన్ ఉమయ్యా ఖల్ఫ్ రజల్లాహు అన్హు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన మరణం గురించి సూచిస్తూ ఏమని పేర్కొన్నారు? ప్రజలారా, నేను మీరు మళ్ళీ ఈ సభలో కూర్చుంటామో లేదో. ఈ సందర్భంగా అల్లాహ్ సంపూర్ణ ధర్మం గురించి పేర్కొంటుంది ఏ ఆయతును అవతరింపజేశాడు? సూరే అల్-మాయిదాలోని 3వ ఆయత్. అల్-యౌమ అకమల్తు లకుం దీనకుం వ అతమమ్తు అలైకుం నీమతి వ రజీతు లకుముల్ ఇస్లామ దీన. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రసంగం చివర ఒక దివ్య ఖురాన్ ఆయతు అవతరించింది. అందులో అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు: ఈరోజు ధర్మాన్ని పరిపూర్ణం చేశాను, నా అనుగ్రహాన్ని పూర్తిగా నెరవేర్చాను, ఇస్లామీయ జీవన ధర్మంగా ఆమోదించాను. ఇది ఏ సూరాలోనిది? సూరే మాయిదా ఆయత్ నంబర్ 3.